దిగుడే మీరు కృషి దిగేది అనేది కన్ఫర్మ్ రాసి పెట్టుకొని ఒక బోర్డు తయారు చేసుకోరు మాజీ మేయర్ అని చెప్పేసి. స్కూల్ నుంచి లేట్గా వచ్చాడని కొడుకును కొట్టి చంపిన తండ్రి, మధ్యమతిలో కన్న కొడుకుని ఆయన తండ్రి తీవ్రంగా కొట్టడంతో అపస్మారక స్థితికి చేరుకొని చనిపోయాడు. ఈ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఆరేగూడెంలో జరిగింది. ఆరేగూడెం గ్రామానికి చెందిన కట్టబాను చౌటుప్పల్ మండల కేంద్రంలోని ప్రైవేటు పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. శనివారం నాడు పాఠశాలలో ఫేర్వెల్ పార్టీ పెట్టగా పోయిండట. ఫేర్వెల్ పార్టీ అంటేనే జర డ్యాన్సులు పాటలు అవి ఉంటాయి, లేట్ అవుతుంది. ఇంటికి వచ్చేసరికి లేట్ అయిందట. చౌటుప్పల్కి వెళ్ళి ఆరేగూడెం ఇంటికి రావాలి, లేట్ అయింది. అప్పటికే వాళ్ళ నాయన ఫుల్గా మందేసి ఉన్నాడు. ఎందుకు లేట్ ఎందుకు వచ్చినవరా అని కోపం రావడంతో పిల్లగాడు ఏం చెప్పిండు, స్కూల్లో ఫంక్షన్ అయింది, పార్టీ అయింది అయ్యేదని కోపంగా ఛాతి మీద నిన్నట ఎల్లెరికల పడి పిల్లగాడు చచ్చిపోయిండు. చౌటుప్పల్ హాస్పిటల్ తీసుకుపోయి ఇట్లా కింద పడ్డాడు, సోయి తప్పి ఇట్లా ఏమంటారు పడిపోయిండు అని చెప్తే తీసుకెళ్తే ఛాతి మీద తనడంతో ఇట్లా బలంగా గుండెకు తగిలి చచ్చిపోయిండు ఆ పిల్లగాడు. ఎవరు తెలియకుండా సైలెంట్గా తీసుకుపోయి అది చేద్దాం అనుకున్నారు, అంత్యక్రియలు చేసి కథ అనిపిద్దాం అనుకున్నారు. కానీ స్థానికులకు అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేస్తే వాళ్ళు వచ్చి శివపరీక్ష చేసారు, పంచనామా చేస్తే అసలు విషయం బయటపడ్డది. కొడుకు ఎందుకు లేటుగా వచ్చామని అడగాలి కానీ ఇలా కొట్టి చంపుతారా, కొట్టి చంపేంత తప్పు ఆ బాలుడు ఏం చేశాడు, చిన్న తప్పులో కూడా ఇలా ప్రాణాలు తీయాల్సిన అవసరం ఏమొచ్చింది, 14 ఏళ్ళు పెంచి పెద్ద చేసిన తర్వాత ఇలా కొడుకుని చంపుకునేంత ఇదేముందని చెప్పేసి ఊరోళ్ళందరూ కూడా ఆయనను ఇది చేశారు. అరే అడగొచ్చు, బెదిరియచ్చు, భయపెట్టచ్చు, అంతేగాని ఇట్లా అంత ఘోరంగా కొట్టి చంపాల్సిన ఇది లేదు కదా. నిజంగా ఇక మొత్తం క్రైమ్ అనేది ఘోరంగా వెళ్ళిపోతుంది. నిన్న తాత ఒక బిజినెస్ మ్యాన్, ఆయన కంపెనీలో ఇంకో అన్నకు బాధ్యతలు అప్పగించిండు డైరెక్టర్గా, నాకు ఇవ్వలేదు కంపెనీలో పెద్ద బాధ్యత నాకు ఇవ్వలేదు, కంపెనీ నా చేతిలో పెట్టలేదు అని చెప్పేసి తాతని 73 సార్లు కత్తితోటి పొడిచి చంపిండు. ఈయనే అమీర్పేట పంజాగుట్టలో సోమాజిగూడ. వద్దురా అని చెప్పేసి వాళ్ళ అమ్మాటం పోతే వాళ్ళ అమ్మని కూడా పొడిచిండు. ఆమె పరిస్థితి కూడా కొంచెం విషమంగానే ఉన్నది. మరి ఈయన అంత సుఖమైన అయినా, మరి కంపెనీ చేతిలో పెట్టి అంత సుఖమైన అయినా ఈయన క్యారెక్టర్ మంచిగానే ఉందా, కంపెనీ చూసుకునేంత తెలివి ఉందా అంటే తెలివి ఉన్నది. అమెరికాలో చదువుకున్నాడు, ఇడగాదు అడగాదు. అమెరికాలో చదువుకొని ఆడ చదువుకునేటప్పుడే డ్రగ్స్కి అలవాటు పడ్డాడు. ఈయన డ్రగ్స్కి అలవాటు పడి చెడిపోయిండు. ఈడ ఉంటే చెడిపోతున్నా బిడ్డ అని చెప్పేసి అమెరికాకి వెళ్ళి ఈడికి తీసుకొచ్చారు. మరి ఈడైనా మంచిగా అంటే ఇక హైదరాబాద్లో దొరకని డ్రగ్స్ ఏమున్నాయి, ఏ గల్లీలైనా డ్రగ్స్ దొరుకుతాయి. అదే డ్రగ్స్కు బానిసై అట్లనే కంటిన్యూ అవుతూ ఇంట్లో ఎప్పుడు నిత్యం డ్రగ్స్ మాత్రం ఎప్పుడు ఏదో ఒక పంచాయతీ చేస్తారంట. ఇక ఇటు చేతికి వస్తట్లేడు, ఒకవేళ కంపెనీని చేతిలో పెట్టిన ఆగమవుతట్టు ఉందని చెప్పేసి చూసుకుంటా ఎవరు లాభాలలో పోతున్న కంపెనీ నష్టాలకు తెచ్చుకోరు కదా. అదే ఇంకో మనవనికి కంపెనీ బాధ్యతలు అప్పచెప్పిండు, కంపెనీ డైరెక్టర్గా బాధ్యతలు ఇచ్చిండు. అరే ఆయనకి ఇస్తావు నాకు ఇవ్వని చెప్పేసి పగ పెంచుకొని 3 ఏళ్ళకి వెళ్ళి రోజు ఇంట్లో పంచాయతీ. తాజాగా మొన్న ఇదే ఒక డ్రగ్స్ మత్తుల్నే కత్తితోటి తీసి పొడిచి చంపేసిండు. ఒకసారి కాదు 2 సార్లు కాదు, 73 సార్లు అంటే ఎంత పగ పెంచుకుంటో అర్థం చేసుకోవచ్చు. పని వాళ్ళు ఆటం పోతే వాళ్ళని చంపేస్తాను బెదిరించిందంట. వాళ్ళ అమ్మను వాళ్ళ పిన్నిని. ఇది రోజుకి అసలు పెరుగుతున్న దానికి సంబంధించిన క్రైమ్. మొన్న అమీర్పేటలో చూస్తే ఆడట్లా చంపే, ఇంకోటేమో రాజేంద్ర నగర్లో అందరు బిడ్డలు ఎగురుతుందని చెప్పేసి ఆడు చిన్న పిల్లలున్న భార్యని పిల్లల్ని ఇంటికెళ్ళి బయటకు వెళ్ళగొట్టిండు. ఇటు చూస్తే ఇది. ఇక ఛత్తీస్గఢ్ విషయంలో ఎన్కౌంటర్ కాడికి వస్తే